టీబీ స్పైన్ వల్ల వచ్చిన కాంప్లికేషన్స్ తో కూడా రావచ్చు. అంటే డిఫార్మిటీ, స్పైన్ అనేది వంకరగా తిరగడం, అంటే గిబ్బస్ అంటాం, కైఫోసిస్ అంటాం. సో గూని రావడం, సర్టెన్ డిఫార్మిటీ, సర్టెన్ ఇన్స్టెబిలిటీతో విపరీతంగా నొప్పి ఉండడం, సాయంత్రం పూట జ్వరం రావడం, వజన్ తగ్గడము, ఆకలిగా లేకపోవడం, ఈ లక్షణాలతో రావడంతో మనం ఎంఆర్ఐ తీయడం, ఇనిషియల్గా ఎక్స్రే తీయడం, దాని తరపున కొంచెం బయాప్సీ మెటీరియల్ తీసేసి కల్చర్కి పంపించడం. ఇన్ కేస్ కల్చర్లో కనుక అది టీబీ ట్యూబర్కులోసిస్ అని ధృవీకరించబడితే కంపల్సరీ టీబీ మెడికేషన్స్ వాడాల్సి వస్తుంది. ఇట్ డిపెండ్స్. కొంతమందిలో 6 months వాడడం, కొంతమందిలో 9 months, కొంతమందిలో 18 months. సో ఇది మనకి ఒక పల్మనాలజిస్ట్ డిసైడ్ చేయడం జరుగుతుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ సమ్ టైమ్స్ ఏంటంటే ఈ వెన్నుపూసకు ఎఫెక్ట్ అయిన టీబీ కూడా ఆ బోన్ లో స్ట్రెంత్ లేక కొలాప్స్ కావడం వల్ల ఏంటంటే ఆ ప్రెషర్ అనేది వెన్నుపాము మీద పడడం వల్ల కూడా ఏంటంటే వాళ్ళకి సమ్ టైమ్స్ నరాలు చచ్చిపడిపోవచ్చు. సో అలా గనక చచ్చిపోవడమే కావచ్చు, పెయిన్ మెడిసిన్స్ వాడినా, టీబీ మెడిసిన్స్ వాడినా నొప్పి తగ్గని ఎడల, సో ఈ మెడిసిన్స్ కి రెస్పాన్స్ లేనప్పుడు మాత్రం 100% మనం ఒక ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఆ స్పైన్ కి స్టెబిలిటీ ఇవ్వడానికి కొన్ని స్క్రూస్, బోల్ట్స్ వేసేసి ఏదైతే ఈ టీబీకి సంబంధించిన ఇన్ఫెక్షన్ ఉందో దాన్ని అంతా కూడా తీయడం జరుగుతుంది.